నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో వినాయక చవితి స్పెషల్ పాల తాలికల పాయసాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పండుగ రోజున ఎలాంటి హడావిడి లేకుండా పొడి బియ్యపు పిండితో ఈ ఒక్క చిట్కా ఫాలో అయిపోయి పాయసాన్ని చేశామంటే చాలా ఈజీగా చేసుకోవడమే కాదు, పాలు విరిగిపోకుండా చక్కగా పాయసం తయారైపోతుంది. అలాగే చేసే మెథడ్ కూడా చాలా చాలా సింపుల్ అండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా కమ్మని పాయసాన్ని ఆస్వాదిస్తారు. మరి లేట్ చేయకుండా సింపుల్ స్టెప్‌తో చేసుకుని ఈ కమ్మని పాల తాలికల పాయసాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని నీళ్ళని వేసి 1, 2 సార్లు బాగా కడిగి, ఈ సగ్గుబియ్యం తొందరగా నానడానికి ఇక్కడ నేను కొంచెం గోరువెచ్చని నీళ్ళని వేస్తున్నాను. అదే మీరు ముందే నానబెట్టుకున్నట్లయితే నార్మల్ వాటర్‌ని తీసుకొని ఒక అరగంట నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టి బెల్లాన్ని కరిగించుకుందాం. ఇప్పుడు బెల్లం కరిగించడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లపు తురుమును తీసుకోండి. 200 గ్రామ్స్ నుండి 220 గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే అరకప్పు నీళ్లను వేసి బెల్లాన్ని కరిగించండి. దీనికోసం పాకం పట్టాల్సిన అవసరం లేదండి. వన్స్ మనకు బెల్లం కరిగిపోయి 1-2 నిమిషాలు ఈ బెల్లం నీళ్లు మరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక 1-2 నిమిషాలు మరగబెట్టి ఈ బెల్లం నీళ్లు పూర్తిగా చల్లారిపోయేంత వరకు రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు బియ్యం పిండిని కలపడానికి ఒక ప్లేట్‌ని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3/4 కప్పు వరకు పొడి బియ్యం పిండిని తీసుకోండి. మీరు ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండినైనా వాడుకోవచ్చు. సో మనం తీసుకున్న ఈ కప్పుతో ఒక 3/4 కప్పు బియ్యం పిండిని ఇలా కొలిచి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే కప్పుతో నీళ్లను కూడా ఒక 3/4 కప్పు వరకు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకోండి. ఇందులోనే మనం చేసే తాలికలు చప్పగా రాకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లపు తురుమును తీసుకొని బాగా వేడి చేయండి. మనకు ఇందులో వేసిన బెల్లం కరిగిపోయి ఈ నీళ్లు వేడవ్వాలి. ఇలా చక్కగా వేడవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం తీసుకున్న బియ్యం పిండిని తీసుకోండి. అలాగే ఇలా మనం పొడి బియ్యం పిండితో ఇన్స్టంట్ గా చేసినప్పుడు తాలికలు అనేవి విరిగిపోకుండా ఉండడానికి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని తీసుకోండి. ఇలా మనం గోధుమ పిండిని గాని లేదా మైదా పిండిని గాని వేసి చేస్తే తాలికలు ఉడికేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఇక్కడ నేను హెల్దీగా చేయడానికి గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా పిండినైనా వాడుకోవచ్చు. ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలా తీసుకున్న పిండి వేడిగా ఉన్నప్పుడే ఆ వేడి అనేది చేతికి తలగకుండా కొంచెం చేతిని తడి చేసుకుంటూ పిండిని బాగా కలపండి. పిండి మరీ పొడి పొడిగా అనిపిస్తే లైట్ గా నీళ్ళని చల్లి పిండి ముద్దలా వచ్చేలా కలపండి. వేడి మీదే ఇలా వత్తి తీసుకుంటే పిండిలో జిగురు అనేది చక్కగా ఫామ్ అవుతుంది. అలాగే తాలికలు కూడా విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. కాబట్టి మీరు కూడా చేతిని తడి చేసుకుంటూ వేడి మీదే బాగా వత్తి తీసుకోండి. అలాగే మనకు పిండి అనేది మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్‌గా ఇలా కలిపి తీసుకోండి. మనం జంతికలు చేయడానికి మురుకుల పిండిని ఎలా అయితే కలుపుతామో అచ్చం అదే కన్సిస్టెన్సీలో పిండిని ఇలా కలిపి తీసుకోండి. ఇప్పుడు పాల తాలికల్లా చేసుకోవడానికి ముందుగా ఈ పిండిలో నుండి చిన్న ఉసిరికాయ సైజ్ అంత పిండిని పక్కనుంచండి. ఈ పిండి ముద్ద అనేది పాయసం కన్సిస్టెన్సీని చిక్కగా చేసుకోవడానికి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన పిండితో తాలికల్లా వత్తి తీసుకుందాం. ఇక్కడ నేను సింపుల్ వేలో చేయడానికి జంతికల మషిన్ లో చేస్తున్నాను. ఇలా 3 హోల్స్ ఉండే బిళ్ళను తీసుకొని జంతికల గొట్టానికి సెట్ చేసి పిండిని తీసుకుందాం. అదే మీ దగ్గర జంతికల మషిన్ లేకపోయినా లేదా చేతితోనే చేయాలనుకున్నా కొంచెం కొంచెంగా పిండిని ఇలా తీసుకొని చెక్క పైన కానీ లేదా ప్లేట్ పైన కానీ ఇలా తాల్చి తీసుకోవడమే. మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో ఉండేలా చూడండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండిని జంతికల గొట్టంలోకి తీసుకొని సెట్ చేసుకొని రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడు పాయసం వండడానికి సరిపడా ఇలా కడాయిని కానీ లేదా గిన్నెని కానీ తీసుకొని ఒక 2 కప్పుల వరకు నీళ్లను తీసుకొని ఈ నీళ్లను కొంచెం వేడి చేయండి. ఎప్పుడైతే నీళ్లు ఇలా కొంచెం వేడవడానికి స్టార్ట్ అవుతాయో ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించండి. పెద్దగా టైం పట్టదు. ఆల్రెడీ సగ్గుబియ్యం నానిపోయాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. అలాగే మనం ఈ టైంలో సగ్గుబియ్యాన్ని మరీ ఎక్కువగా కాకుండా ఒక సగం వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా సగ్గుబియ్యం సగం వరకు ఉడికాక ఇందులోకి ఒక 4 కప్పుల పాలను తీసుకోండి. అంటే 3/4 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఇలా ఒక 750 ml వరకు పాలను తీసుకున్నాక పాలను బాగా వేడి చేయండి.
మనం తాలికలు ఒత్తడానికి ముందుగా పాలనేవి చక్కగా వేడై మరుగుతూ ఉండాలి. అప్పుడే మనం తాలికలను యాడ్ చేయాలి. ఇక్కడ మనం జంతికల గొట్టంతో తాలికలను ఒత్తి తీసుకుంటున్నాం కాబట్టి పాలు ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు మనం తయారు చేసిన జంతికల గొట్టాన్ని తీసుకొని ఇలా కొంచెం పొడవుగా ఒత్తి కట్ చేసుకుంటూ తీసుకోండి. మరి చిన్న చిన్నగా కాకుండా కాస్త పొడవుగా ఒత్తి ఇలా చేతితో కట్ చేస్తూ పాయసంలోకి తీసుకోండి. ఇలా కట్ చేయకుండా మనం మొత్తం అలాగే జంతికల్లా ఒత్తి తీసుకున్న వాటిని తిరిగి మళ్ళీ గరిటెతో కట్ చేసుకోవాలి. సో అలా అవ్వకుండా ఇలా కొంచెం పొడవుగా ఒత్తుకుంటూ చేతితో కట్ చేసుకుంటూ పాయసంలోకి తీసుకోండి. అలాగే ఒక దిక్కు పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇలా ఒత్తి తాలికలను వేయడం వలన తాలికలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. అలాగే విరిగిపోకుండా చక్కగా ఉడుకుతాయి. ఇలా మొత్తం తాలికల్ని వేశాక జంతికల గొట్టానికి కొంచెం పిండి అతుక్కుంటుంది కదా, దాన్ని కూడా మళ్ళీ తాలికల్లా తాల్చి ఇందులోకి తీసుకోండి. ఇప్పుడు ఈ తాలికల్ని మరీ ఎక్కువగా కలపకుండా మధ్య మధ్యలో స్లోగా కదుపుతూ ఒక 4-5 నిమిషాలు ఉడికించండి. మరో పక్కన మనం పక్కన పెట్టిన చిన్న పిండి ముద్దను ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం నీళ్ళను వేసి పిండి ముద్దలు లేకుండా ఇలా చేతితో బాగా కలపండి. ఫస్ట్ కొంచెం నీళ్లు వేసి కలిపాక ఆ తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు వేసి కలుపుకుంటే పిండి ముద్ద అనేది చక్కగా విడిపోయి ఇలా పిండిలా వస్తుంది. మరో పక్కన పాయసం కూడా చక్కగా ఉడుకుతుంది. తాలికలు ఉడికాయో లేదో తెలియడానికి ఇలా తాలికను తీసుకొని మనం నొక్కి చూసామంటే సాఫ్ట్గా అయ్యింది లేనిది ఈజీగా అర్థమైపోతుంది. మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్‌గా వచ్చిందంటే తాలికలు ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి ఇందాక కలిపిన పిండిని తీసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి నేను కొంచెం గ్రేట్ చేసిన పచ్చి కొబ్బరి తురుమును తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇలా మనం పచ్చి కొబ్బరిని ముందు కాకుండా చివర్లో తీసుకుంటే దీని ఫ్లేవర్‌తో రుచి అనేది ఇంకా బావుంటుంది. అలాగే ఇదే టైంలో బెల్లపు సిరప్‌ని తీసుకోవడానికి ఒకసారి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి కానీ లేదా స్టవ్ ఆఫ్ చేసి గానీ బెల్లపు సిరప్‌ని ఇలా వడగట్టి తీసుకోండి. చాలా మందికి బెల్లపు సిరప్ తీసుకునేటప్పుడు పాలు విరిగిపోతాయేమో అని టెన్షన్ పడుతుంటారు. అలాంటి వారు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బెల్లపు సిరప్‌ని తీసుకోండి. అలాగే మనం బెల్లపు సిరప్ తీసుకునేటప్పుడు బెల్లం నీళ్ళనేవి కంప్లీట్‌గా చల్లారిపోయి ఉండాలి. అలా చల్లారిపోయిన బెల్లపు నీళ్ళను ఇలా వేడి వేడి పాయసంలోకి తీసుకున్నా పాలనేవి విరిగిపోవు. బాగా కలిపి లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు ఉడికించండి. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు పాయసం కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా అనిపిస్తుంది. ఎలా అయితే చల్లారుతుందో అలా కాస్త చిక్కబడుతుంది. సో ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించాక ఇప్పుడు ఈ కడాయిని రెడీగా పక్కనుంచి ఇంకొక ప్యాన్‌లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన బాదం, జీడిపప్పు పలుకుల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కాస్త ఇలా ఎరుపు రంగులోకి వచ్చాక ఇందులోకి కొన్ని కిస్మిస్లను కూడా తీసుకొని బాగా ఫ్రై చేసి పాయసంలోకి తీసుకొని కలపండి. అలాగే ఇదే టైంలో ఒక 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకొని బాగా కలిపామంటే కమ్మని పాల తాలికల పాయసం తయారైపోయింది. ఇలా చేసిన పాల తాలికల పాయసాన్ని ఆ గణనాథునికి సమర్పించి అంతా శుభం జరగాలని కోరుకుందాం. మీరు కూడా ఇలా పండుగ రోజున ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.